గర్భధారణ సమయంలో పాదాల వాపు కారణం ఏంటి? 9 నెలల గర్భధారణ సమయంలో మహిళలు అనేక శారీరక మరియు మానసిక మార్పులకు లోనవుతారు. ఈ సమయంలో శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా అనేక రకాల శారీరక మరియు మానసిక సమస్యలు ఒకేసారి తలెత్తుతాయి. గర్భధారణ సమయంలో మహిళలు సాధారణంగా వాంతులు, తలనొప్పి, చర్మ సమస్యలు మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో శరీర బరువు కూడా పెరుగుతుంది. ఇది కాకుండా చాలా మంది గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో, ముఖ్యంగా చివరి నెలల్లో తరచుగా పాదాలు వాపు రావచ్చు. గర్భధారణ సమయంలో పాదాలు వాపు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. గర్భధారణ సమయంలో పాదాల వాపు ఒక సాధారణ విషయం. దీనికి ప్రధాన కారణం ఈ కాలంలో స్త్రీ శరీరంలో అదనపు ద్రవం మరియు రక్తం పేరుకుపోవడం. ఈ అదనపు రక్తం మరియు ద్రవం స్త్రీ గర్భంలో పెరుగుతున్న శిశువు అవసరాలను తీర్చడానికి ఉంటుంది. దీని కారణంగా గర్భధారణ సమయంలో కాళ్లపై మాత్రమే కాకుండా చేతులు మరియు శరీరంలోని ఇతర భాగాలపై కూడా వాపు కనిపిస్తుంది. ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువ కెఫెన్ మరియు ఉప్పు తీసుకోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. కాళ్లు ఎక్కువసేపు వేలాడుతూ కూర్చోవడం వల్ల కూడా కాళ్లలో నొప్పి వస్తుంది. అయితే ఇది తాత్కాలిక సమస్య. ఇది డెలివరీ తర్వాత కొన్ని రోజుల తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. కానీ డెలివరీ తర్వాత కూడా ఈ సమస్య కొనసాగితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.